శ్రీనివాస్ గౌడ్ గారు గత చరిత్ర మొత్తం చూసినా కూడా బీసీలకు వెన్నుపోటు పొడిచిన పరిస్థితే కనిపిస్తుంది. బీసీలను మోసం చేసిన చరిత్ర కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది. అండ్ ఇప్పుడు కూడా పదే పదే అదే మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడే కాదు, మేము ఇంకా భవిష్యత్తులో కూడా మోసం చేస్తామంటుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే కాదు, జాతీయ స్థాయిలో కూడా మొత్తం వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కట్టగట్టుకొని పని కట్టుకొని బీసీలను మోసం చేయడానికి పూనుకున్నదని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా వాళ్ళ చర్యలన్నీ చూస్తుంటాయి? వాళ్ళ ఖచ్చితంగా స్వేచ్ఛ వాళ్ళు అధికారంలో రావడానికి అందరినీ మోసం చేసిండ్రు, ఒక్కరిని కాదు. అటు రైతులను మోసం చేసిండ్రు, అటు మహిళలను మోసం చేసిండ్రు. ఒక వర్గం అని కాదు, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, ఓసీలను. అధికారంలో వెనకటికో శాస్త్రం ఉంది, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పి. వీళ్ళు అదే శాస్త్రం 100 అబద్ధాలు ఆడాలి, అధికారం రావాలనుకున్నారు. వీళ్ళు అట్లా అబద్ధాల మీదనే, అబద్ధాల పునాదుల మీదనే వీళ్ళు ప్రభుత్వం నిలబెట్టాలనుకున్నారు. అందరినీ మోసం చేసిండ్రు. చివరకు బీసీలను అయితే నట్టేట ముంచేసిన వాళ్ళు 6 నెలల్లో అమలు చేస్తామన్నారు, 6 నెలల్లో చట్టబద్ధ తీసుకొస్తామన్నారు. వాళ్ళు చేసింది ఏంటంటే అసలు మీ జనాభా 60% కాదు 42% అని చెప్పి దాన్ని రోల్ మోడల్ అన్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన రోల్ మోడల్ అని చెప్పారు. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకుంటే ఎవ్వరు కూడా బీసీలకు చేయాలి, బీసీలకు న్యాయం చేయాలనే మాట అప్పుడు రాలేదు. మొన్నటికి మొన్న సడన్గా రాహుల్ గాంధీ గారికి వచ్చింది. బీసీలను దేశంలో అన్యాయం జరిగింది, ప్రపంచంలో ఎక్కడ కూడా బీసీలు వెనుకబడి ఉన్నారు అని చెప్పి ఎన్నో రకాలుగా పోల్చి చెప్పిండు. రాజీవ్ గాంధీ గారి మోడల్ అంతే. వీళ్ళకి ఎప్పుడు కూడా ఎలక్షన్లు అప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయి. ఎలక్షన్ సీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఓడ దాడేటప్పుడు ఓడ మల్లన్న తర్వాత బోడి మల్లన్న టైప్లా వీళ్ళ సిద్ధాంతమే అది. కనుక అధికారంలో రావడానికి 10 అబద్ధాలు ఆడతారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉందంటే ఆ రాష్ట్రంలో వీళ్ళందరూ గుర్తొస్తారు. మహిళలు గుర్తొస్తారు, పేదవాళ్ళు గుర్తొస్తారు, రైతులు గుర్తొస్తారు, 60% బీసీలు గుర్తొస్తారు. ఇలా తెలంగాణలో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే మీరు 60% కాదు అని తగ్గించి చూపించి చిన్న చూపు చేసారు. జనరల్గా ఎక్కడే కానీ జనాభా పెరుగుతుంది, తగ్గుతుందమ్మా. 60% ఉన్న జనాభా 42% ఎట్లయితుంది? 47% ఏ పద్ధతిలో ఇస్తామన్నారు.